హాయ్ అండి అందరికీ. సో ఈరోజైతే నేను పూరి చేస్తున్నాను. పూరీలో వింతేముంది, అందరూ చేస్తారు కదా, మళ్ళీ ఇదొక వీడియోనా అంటారా? నాకు అసలు రాదండి. ఈ వీడియో ఎందుకు పెట్టానంటే, నేను యూట్యూబ్లో ఒక వీడియో చూసి ఈ రెసిపీ ట్రై చేశాను అనమాట. సో ఇది ఎలా వచ్చింది ఏంటనేది మీకు కూడా చూపించాలని చెప్పేసి, అంటే హిట్టా ఫ్లాపా ఏంటనేది మీకు కూడా చెప్దామని చెప్పి ఈ వీడియో అనమాట. ఫస్ట్ అయితే 4 కప్పుల గోధుమ పిండి తీసుకోమన్నారు. నేను 4 కప్పులు తీసుకున్నాను. అండ్ అలానే 1.5 కప్ వాటరే తీసుకోమన్నారు. నేను 1/3/4 తీసుకున్నాను. ఎందుకనంటే నాకు చాలా గట్టిగా అనిపించిందండి. నేనైతే పిసకలేకపోయాను ఆ పిండిని. సో అందుకని నేను కొంచెం తీసుకున్నాను అనమాట. చల్లాను కదా, చూసారు కదా. సో అట్లా గట్టిగానే కలపాలంట. కలిపేసి పక్కన పెట్టమన్నారు. ఒక హాఫ్ అన్ అవర్ పెట్టాను. తర్వాత మళ్ళీ దాన్ని హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ నొక్కుతూ ఒకసారి ఇట్లా పిసికేసినట్టుగా అయిన తర్వాత ఇప్పుడు రౌండ్ బాల్స్ చేసుకొని పూరి చేసేసేయమన్నారు. సో నాకైతే అస్సలు పూరి షేప్ కూడా ప్రాపర్గా రాదు. రెసిపీ సంగతి తర్వాత, ముందు అది చేయడం కూడా రౌండ్గా రాదండి. సో షేప్ గురించి అయితే మాత్రం ఏమనుకోవద్దండి దయచేసి. సో నాకు వచ్చినట్టుగా చేసేస్తున్నాను అనమాట. సో ముందు ఇదైతే పొంగుతుందా లేదా చూద్దాము. మరి కొంచెం మందంగానే చేయమన్నారు. సో నేను మందంగానే చేస్తున్నాను పిండిని. సో బాగా నూనె వేడి చేసిన తర్వాత వేయాలన్నారు. బాగా కాగాలన్నారు. సో బాగా కాగిన తర్వాత పూరి వేసాను. గరిటెతో ఎట్లా అంటే పొంగుతుంది అని చెప్పారు. నా పొలంలో మొలకలు వచ్చాయి అన్నట్టు నా పూరి కూడా పొంగిందండి. సో ఈ రెసిపీ అయితే హిట్ రెసిపీయేనండి. బాగా హిట్ అయింది. సో మీరు కూడా ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేయండి. ఒకవేళ ఒరిజినల్ రెసిపీ అంటే నేను చూసిన ఛానల్ నేమ్ కావాలంటే కనుక కామెంట్స్లో ఒకసారి పెట్టండి. నేను ఆ ఛానల్ నేమ్ కూడా మీకు పిన్ చేస్తాను. సో మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి. డెఫినెట్గా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈసారి ఖచ్చితంగా వస్తుందన్నమాట. అంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.